హోలీ పండుగ ముందు రోజు రాత్రి పక్షులన్నీ హోలికా దహనం చేశాయి. ఇంటికి తిరిగి వచ్చాక చిన్ని అలా మంట ఎందుకు వేశారమ్మా అని అడిగింది. అప్పుడు చిన్ని వాళ్ళమ్మ హోలీ పండుగ ముందు రోజు హోలికా దహనం చేస్తారు అని చెప్పింది. అప్పుడు చిన్ని ఇంతకీ హోలిక అంటే ఎవరమ్మా అని అడిగింది. అప్పుడు చిన్ని వాళ్ళమ్మ హోలికా కథ చెప్పడం ప్రారంభించింది. ఒకానొకప్పుడు హిరణ్యకశపుడు అని రాక్షసుడు ఉండేవాడు. ప్రజలందరితో నేనే దేవుణ్ణి, నన్నే పూజించాలి, కాదని ఎవరైనా వేరే దేవుణ్ణి పూజించినట్టయితే వాళ్ళకి శిక్షలు వేసి చంపేస్తాను అని ప్రచారం చేశాడు. ఇంకా రాజ్యంలో అందరూ హిరణ్యకశపుడి మీద భయంతో వేరే దేవుడికి పూజలు చేసేవాళ్ళు కాదు. అయితే హిరణ్యకశపుడికి ప్రహ్లాదుడు అనే ఒక కొడుకు పుట్టాడు. అతనెప్పుడు